ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయ్యండి. యుగ యుగాలు ప్రభా నైనా కోట్ల కొలది దూతల చేత పొగడబడుతూ మా ఆరాధన ప్రభా స్తుతులకి అర్హత ప్రభా ఘనత మీకే చెందాలని ప్రభా మేము కోరుతూ నేను స్తుతిస్తున్నాం ప్రభా. యుగ యుగాలు ప్రభా మారని దేవుడవు, అదృశ్యుడవు, అనంతుడవు ప్రభా. మమ్మల్ని నిర్మించిన వాడు, మాకు మాటనిచ్చిన వాడు, మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రభా. అద్వితీయ దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, నిత్య జీవం కలిగిన దేవుడవు ప్రభా. నీ మాటల కొరకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహా గొప్ప దేవుడు అయిన నిన్ను ఆరాధించడానికి ఈ సమయంలో ప్రభా ఈ సన్నిధికి చేరి ఉండగా ప్రభా నీ రక్త ప్రోక్షణ మా జీవితాల మీద ఉంచండి ప్రభా. నీ నామంలో ప్రతి పాపం కడగండి ప్రభా. మీ సన్నిధిని అనుభవించే భాగ్యంనైనా దయతోడ మీరే అనుగ్రహించండి. వాక్యంలో మేము నిన్ను చూడగలగాలి. వాక్యంలో మేము ప్రభా హృదయపూర్వకంగా నీ ప్రేమను తెలుసుకోగలగాలి. ఆ రీతిగా నిన్ను ఆరాధించడానికి నన్ను ఇచ్చే మాటలతో ప్రభా మా హృదయాన్ని నింపుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. సమయం అంతా దీవెనకరంగా చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను ప్రేమించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే.
సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకై శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను నడిపించావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకై శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపు నొడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, బుద్ధి ప్రదాతవై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీతో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆకాశమందుండే ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీతో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం
సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వని గల భీకర ధ్వని గల మార్గమునందు నన్ను ప్రేమించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మారువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మారువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం నీతో నా జీవితం నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండే ఆశీర్వదించితివి అపాగ్యుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందుండే ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీతో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీతో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీతో నా జీవితం నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్థితికి తనకు ఆధారము నీవే సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్థితికి తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకై శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకై శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నీతో నా జీవితం సంతోషమే నీతో నా మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే
నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహుదూరమాయెను శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహుదూరమాయెను నీ ప్రేమతో నీ జాలితో నీ ప్రేమతో నీ జాలితో నన్ను దాచినావే నన్ను దాచినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని
మహిమలో తీర్చే నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమలో తీర్చే ప్రతి స్థితి యందు నా సంతృప్తిది ప్రతి స్థితి యందు నా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే ప్రతి స్థితి యందు నా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా నీ నామమును నిదరించి నీ సాక్షిగానే ఇలా జీవించి నీ నామమును నిదరించి నీ సాక్షిగానే ఇలా జీవించి సీయోనులు నిన్ను చేరుటే సీయోనులు నిన్ను చేరుటే నా జీవిత గమ్యము నా జీవిత గమ్యము సీయోనులు నిన్ను చేరుటే సీయోనులు నిన్ను చేరుటే నా జీవిత గమ్యము నా జీవిత గమ్యము అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహు దూరమాయెను శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహు దూరమాయెను
నీ ప్రేమతో నీ జాలితో నీ ప్రేమతో నీ జాలితో నన్ను ఓదార్చినావే నన్ను ఓదార్చినావే నీ ప్రేమతో నీ జాలితో నీ ప్రేమతో నీ జాలితో నన్ను ఓదార్చినావే నన్ను ఓదార్చినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమలు తీర్చి నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమలు తీర్చి ప్రతి స్థితి అందునా సంతృప్తిని ప్రతి స్థితి అందునా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే ప్రతి స్థితి అందునా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే ఘనపరచుచు నిన్నే ఘనపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా కీర్తన గ్రంథం 94వ కీర్తన దేవుని ఆరాధించడానికి చదువుకుందాం. 94వ కీర్తన మొదటి వచనం. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా ప్రకాశించు. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉచ్చయించెదరు? భక్తిహీనులు ఎంతవరకు ఉచ్చయించెదరు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయి వారందరూ ఇంకములాడుచున్నారు.
చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించడమే కాదు ప్రభువా, సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు ప్రభువా. నీ రూపంలో, నీ పోలికలో మమ్మల్ని సృష్టించి నేను నీ మహిమను పోగొట్టుకున్నప్పుడు తిరిగి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టిగా, ఆత్మఫలముగా ప్రభా మమ్మల్ని తిరిగినైనా మీరు నిర్మించుకున్నందుకే వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని చూడకపోయినా ప్రభా మిమ్మల్ని అనుభవించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు దేవా. మీరు మా పక్కన లేకపోయినా ప్రభా మీరున్నారు అనే అనుభూతిని ప్రభా ప్రతి క్షణము మాకు కలిగిస్తున్నందుకై వందనాలు. మహాదేవుడు మా పక్షాన ఉండేవాడు, అయినా ప్రతి విషయాన్ని ప్రభా చూస్తున్న దేవుడు నైనా ప్రతి క్షణము నా పక్కలోనే ఉండి ప్రతి సహాయాన్ని మీరు చేస్తున్న దేవుడు. ఇలాంటి దేవునితో అనుబంధము ఎంతో మాధుర్యం దేవా. ఇలాంటి దేవునితో సహవాసం ఎంతో ప్రభా ఇష్టమునైనా అలాంటి మహిమోన్నతమైన మహా గొప్ప దేవుడవైన నిన్ను ఆరాధించడానికి వచ్చింటుండగా ప్రభా నేను గురించి మాకు కొన్ని తలంపులు ప్రభా ఈ వాక్యపు వెలుగులో మేము మిమ్మల్ని చూసే విధంగా అనుగ్రహించమని కోరుకో. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ కీర్తన ఎవరు రాశారో ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు, కానీ రాసిన ఉద్దేశము, రాసిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవుని సహాయము, న్యాయము రూపంలో కోరుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కీర్తనకారుడు మరి ఏ పరిస్థితిలో వెళ్ళాడో మనకు తెలియదు, కానీ కొన్ని విషయాలు గుండా వెళ్తున్నట్టుగా, కొన్ని విషయాల్లో తను సంతోషాన్ని కోల్పోయినట్టుగా, సమాధానాన్ని కోల్పోయినట్టుగా, భక్తిహీనులైతే ఉత్సహిస్తున్నట్టుగా, వాళ్ళైతే సంతోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన బాధ 3వ వచనంలో చెప్తాడు, యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. ఒకే మాట 2 సార్లు ఒక వ్యక్తి అడిగాడంటే తన నిరాశని, తన యొక్క బాధని మనం అర్థం చేసుకోగలం. దేవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు, ఎంతవరకు భక్తిహీనులు ఉత్సహిస్తారు అంటే తన యొక్క పరిస్థితి అర్థమవుతుంది. ఎంతవరకు వాళ్ళు ఉత్సహిస్తారు, ఎంతవరకు భక్తిహీనులే ఉత్సహిస్తారు. భక్తిపరులు మరి బాధ అనుభవిస్తారు అన్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈవెన్ క్వశ్చన్ వేశాడు, అక్కడ క్వశ్చన్ మార్కులు కూడా మనకు కనిపిస్తాయి. తన యొక్క పరిస్థితిని బట్టి దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నాడు, నాయనా దేవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు. వాళ్ళు వదరుచు కఠినమైన మాటలు పలుకుతున్నారు. దోషం చేసే వాళ్ళందరూ కూడా బింగములాడుతున్నారు. బహుశా తన పరిస్థితి మనకు తెలియదు, ఎందుకంటే అది పర్సనల్ అనుకుంటా, అందుకే క్లియర్ గా రాయలేదు. కానీ సిచ్యువేషన్ అయితే మాకు తెలుస్తుంది. తనకు న్యాయం దొరకట్లేదు, తన పక్షాన దేవుడు ప్రతీకారం చేయట్లేదు. అందుకనే కీర్తన ప్రారంభాన్ని యెహోవా ప్రతీకారం చేయి దేవా, ప్రతీకారం చేయు దేవా, ప్రకాశించు,
ఇక్కడ కూడా 2 సార్లు దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రతీకారం చేయి దేవా, యెహోవా ప్రతీకారం చేయి దేవా, ప్రకాశించయ్య. రెండు పదాలు ఒకసారి పిలుస్తున్నాడంటే అది ఎంతో బాధను తెలియజేస్తుంది. యేసుప్రభు కూడా సెలవులు నా దేవా నా దేవా. మోషేను పిలిచినప్పుడు మోషే మోషే, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహమా అబ్రహమా, మార్తను పిలిచినప్పుడు మార్తా మార్తా. అంటే ఒక వ్యక్తి పలకకపోతే 2 సార్లు పిలిచినట్టుగా 2 సార్లు ఒక పదాన్ని ఉపయోగిస్తున్నామంటే తొందరగా వినమని, తొందరగా చూడమని, తొందరగా సహాయం చేయమని. ఇక్కడ 2 సార్లు ఈ కీర్తనకారుడు పిలుస్తున్నాడు. యెహోవా ప్రతీకారం చేయి దేవా, ప్రతీకారం చేయి దేవా, ప్రకాశించు. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట, దేవుడు భూలోక న్యాయాధిపతి, దేవుడు ప్రతీకారం చేయవాడు. దేవుడు ఈ లోకానికి న్యాయం తీర్చేవాడు. ఒకరోజు న్యాయపు సింహాసనం మీద కూర్చుంటే సమస్తానికి న్యాయం తీర్చేవాడు. అది భక్తులైనా, క్రీస్తు నందున్న వాళ్ళైనా, క్రీస్తు నందు లేని వారైనా మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అవి మంచివైనా చెడ్డవైనా ప్రతి వాడు తను చేసిన దాని గురించి లెక్క చెప్పాలి. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసేవాడు. తర్వాత ఆయన ప్రతీకారం చేసేవాడు. అందుకనే ఎబ్రీ పత్రికలు కూడా చెప్తాడు, పగ తీర్చుట నా పని, ప్రతిఫలము నేనే ఇద్దను. జీవము గల దేవుని చేతిలో పడడం అనేది భయంకరమని. దేవుడు ప్రతీకారం చేసేవాడు, పగ తీర్చేవాడు. ఆయన చేతిలోకి వెళ్తే అది భయంకరంగా ఉంది. అందుకనే భక్తులు మరణించేటప్పుడు స్టెఫన్ గాని, యేసు ప్రభు గాని, న్యాయమంతా వాళ్ళు కొడుతున్నా చంపుతున్నా కూడా వీళ్ళను క్షమించి నన్ను మాత్రం నీ ఆత్మను చేర్చుకోమన్నాడు. యేసుప్రభు అయితే ఇంకొక అడుగు వేసి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్నాడు. అంటే వాళ్ళు కొట్టింది, తిట్టింది, మాట్లాడింది తెలియదులే, క్షమించమన్నాడు. దేవుడు న్యాయాధిపతి. స్టెఫన్ విషయంలో కానీ, యేసుప్రభు విషయంలో కానీ, ఎంతమంది భక్తుల విషయంలో కానీ జరిగిన ప్రతి దానికి న్యాయం చేసుకుంటూ వచ్చేవాడు, ప్రతీకారం చేసుకుంటూ వచ్చేవాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, కొన్నిసార్లు ప్రతీకారం చేయడం లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు న్యాయం చేయడం లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనకు కూడా ఈ భక్తుల్లాగా ఎంతవరకు భక్తిహీనులే ఉచ్చయిస్తారయ్యా, ఎంతవరకు వాళ్ళే ఉచ్చయిస్తారయ్యా అని మనము నిరాశతో అడగొచ్చు. నాకు న్యాయం జరగట్లే, నా జీవితానికి న్యాయం జరగట్లే, నా పరిస్థితికి న్యాయం జరగట్లేదు అని మనము ఒక నిరాశలో ఉండొచ్చు. కానీ దేవుడు న్యాయాధిపతి, దేవుడు ప్రతీకారం చేసేవాడు. ఆయన లేచి న్యాయం తీరిస్తే, ఆయన లేచి ప్రతీకారం చేస్తే దాని ఫలితం అనేది వేరుగా ఉంటుంది. నీతిమంతునికి అప్పుడు సంతోషం కలిగింది, భక్తిహీనునికి అప్పుడు వేదన కలిగింది. ఇట్ ఆల్ అబౌట్ టైం అన్నమాట, అంతే. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. దేవుడు న్యాయం తీర్చే విషయంలో, ప్రతీకారం చేసే విషయంలో సమయము పాటిస్తాడు. అందుకనే ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే, కొన్నిసార్లు దేవాలయ్యే దేవాలయ్యా అని అడుగుతున్న సిచ్యువేషన్ అయినా, దేవా భక్తిహీనులే సంతోషంగా ఉన్నారు, నా జీవితం ఏందని అనుకున్న నిరాశలో ఉన్నారు, మిగతా వాళ్ళ పరిస్థితిని బట్టి మనం కృంగిపోయినా
దేవుడు సహాయం చేయట్లేదు, లేయట్లేదు అనే బాధలో ఉన్నా ఆయన న్యాయం చేసేవాడు, ప్రతీకారము చేసేవాడు. అంతవరకు మనం ఎదురు చూస్తే చాలు. దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి, ప్రతీకారం చేసేవాడు. తర్వాత 5-6 వచనాల్లో చెప్తున్నాడు, యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాళ్లను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనుల్లో పశుప్రాయులారా దీన్ని ఆలోచించండి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండానా, కంటిని కలుగజేసిన వాడు కానకుండానా, అన్య జనులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పేవాడు, దండింపక మాను. ఇక్కడ ఒక విషయాన్ని దేవునికి చెప్తూ అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా చెప్తున్నాడు. దేవునికి ఏం చెప్తున్నాడంటే, దేవుడు చూడట్లేదు, దేవుడు విచారించట్లేదని యెహోవాని ప్రజలను నలగొడుతున్నారు, ఈ స్వాస్థ్యాన్ని బాధిస్తున్నారు, విధవరాలను పరదేశులను ఏకంగా చంపుతున్నారు, తండ్రి లేని వాళ్ళని అయితే హతం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు చేస్తున్నారు అని దేవునికి చెప్తూ ఇప్పుడు జనాలకి ఏం చెప్తున్నాడంటే, జనాలారా మీరు పశుప్రాయులు, జంతువులతో సమానం అన్నట్టుగా పశుప్రాయులా, మీరు పశువుల బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు. చెవులను కలగజేసిన వాడు వినకుండా, కంటిని కలగజేసిన వాడు కానకుండా, అన్యజనులను శిక్షించేవాడు దండింపకుండా. 3 క్వశ్చన్లు వేశాడు దేవునికి చెప్తూనే, దేవా నువ్వు చూడట్లేదని వాళ్ళని ప్రజలను చంపుతున్నారు, కొడుతున్నారు, అదే విధంగా బాధిస్తున్నారు అని దేవునికి చెప్తూనే, జనులకు చెప్పిన మాట మీకు తెలివి లేదా, పశుప్రాయులారా మీరు ఆలోచించరా, ఎప్పుడు బుద్ధి వస్తుంది మీకు? చెవులను కలగజేసిన వాడు వినకుంటాడా, కంటిని కలగజేసిన వాడు చూడకుంటాడా, అన్యులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పేవాడు దండించకుండా ఉంటాడా? ఇక్కడ ఈ భక్తుడు దేవుని గురించి చెప్తున్న మాట, దేవుడు చూడట్లేదని చేస్తున్న వారి విషయంలో ఆయన ఎలాంటి వాడంటే, ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ చూసేవాడు, ప్రతి విషయంలో దండించేవాడు. ఆయన చూసేవాడు, వినేవాడు, దండించేవాడు. అంత తెలివి లేక వీళ్ళు, అంత ఆలోచన లేక బాధిస్తున్నారు, నలగొడుతున్నారు, చంపుతున్నారు, వేధిస్తున్నారు. దేవుడు చూడట్లేదనుకొని చెప్పి మాట్లాడుతున్నారు, దేవుడు చూడట్లేదని చెప్పి వేధిస్తున్నారు, చంపుతున్నారు, హతం చేస్తున్నారు. ఈ కీర్తనకారుడి బాధ అదే. అందుకే ఎంత మంచిగా చెప్తున్నాడు, చెవులను కలగజేసిన వాడు వినకుంటాడా, కంటిని కలగజేసిన వాడు కానకుంటాడా, అన్యుల జనులను శిక్షించేవాడు దండించకుండా ఉంటాడా? ఆయన చూసి, ఆయన విని, ఆయన దండించేవాడు. కొన్నిసార్లు దేవుడు చూడట్లేదు అని చెప్పి చేసే ప్రతి పనికి, దేవుడు చూడట్లేదు అని జరిగించే ప్రతి హత్యకి, దేవుడు చూడట్లేదు అని బాధించే ప్రతి బాధకి, దేవుడు చూడట్లేదు అని వేధించే ప్రతి వేదనకి, దేవుడు వినట్లేదు, చూడట్లేదు అని మాట్లాడే ప్రతి మాటకి
దేవుడు దండిస్తాడు. ఆయన వినేవాడు, చూచేవాడు. ఎంత మంచిగా చెప్తున్నాడు. చెవులను కలుగజేసిన వాడు వినకుంటాడా? మనం మాట్లాడే ప్రతి మాట వింటాడు. మనం చేసే వెళ్ళే ప్రతిదీ చూస్తున్నాడు. అందుకనే బాధించిన, నలగొట్టిన, హతం చేసిన, చంపుతున్న ఇవన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. ఆత్మీయ జీవితంలోనైనా, శత్రువైన, సాతానైనా, మనుషులైన ఎవరైనా ఆయన చెవులను కలిగజేసిన వాడు వింటాడు. ఈరోజు మన దేవుడు వినేవాడు, కంటిని కలుగజేసిన వాడు చూస్తాడు, అన్యజనులను శిక్షించేవాడు దండిస్తాడు. ఇలాంటి అద్భుతమైన దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి, దేవుడు చూడట్లేదు అనుకొని మాట్లాడి, బాధించి, చంపి, హత్య, ఈ లోకంలో జరిగే ప్రతి పాపానికి, అన్యాయంగా బాధపడే ప్రతి బాధకి దేవుడు చూడట్లేదు, వినట్లేదు అని చెప్పి చేసే ప్రతి దానికి దేవుడు సమాధానం ఇచ్చేవాడు, దేవుడు వినేవాడు, చూసేవాడు, దండించేవాడు అని చెప్పి ఎంత మంచిగా చెప్తున్నాడు. మీరు ఆలోచించరా? మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు అని చెప్పి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు శిక్షిస్తాడు అని మీరు ఆలోచించరా? ఈ కీర్తనకారుడిలాగా ఒకవేళ బాధించబడి, చంపబడి, నలగొట్టబడే పరిస్థితిలో ఉంటే దేవుడు చూసేవాడు, వినేవాడు, దండించేవాడు. తర్వాత 11వ వచనం కూడా చెప్తున్నాడు, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నవి. యెహోవా నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. భక్తిహీనులకి కుంట త్రోవపడ వరకు, నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయు. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యాన్ని విడుచువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించుదాం. ఇక్కడ తన ప్రజలకు ఇవ్వబోయే నెమ్మది గురించి చెప్తున్నాడు. దేవుడు నరుల ఆలోచనలన్నీ వ్యర్థం చేయగలడు. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్షిస్తే అలాంటి భక్తులందరూ ధన్యులు. భక్తిహీనులకు గుంట తవ్వి, నీతిమంతుల కష్టాలు పోయి వాళ్ళకి నెమ్మది వచ్చేంత వరకు దేవుడు వాళ్ళ పక్షాన ఉండి విడవడంట, వాళ్ళను ఎడబాయడంట. నీతిని స్థాపించే వరకు ఆయన తీర్పు జరిగిందంట. యథార్థ హృదయులందరూ కూడా దీన్ని అనుసరిస్తారు. ఈ వచనాల్లో చెప్తున్న మాట, జనాలు ఎన్ని ఆలోచించిన, జనాలు ఎన్ని విధాలుగా ఆలోచించినవి చెడగొట్టేవాడు దేవుడు. దేవుడు ఒకవేళ తన భక్తులను శిక్షిస్తాడు, తన భక్తులను న్యాయవిధిని బట్టి శిక్షించవచ్చు, అది ఇంకా ధన్యత. తన భక్తులను శిక్షిస్తాడు, తన భక్తులు తప్పు చేస్తారు, వాళ్ళని శిక్షిస్తారు. అందుకే దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి శిక్షిస్తే వాళ్ళు ధన్యులని చెప్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తాడు, బోధిస్తాడు, తన ప్రజలకు చెప్తాడు, శిక్షిస్తాడు, బోధిస్తాడు. అలాగే వాళ్ళకు నెమ్మది వచ్చేంత వరకు, భక్తిహీనులకి గుంట తవ్వేంత వరకు ఆయన తన ప్రజలను వెడబాయడు, తన ప్రజల్ని విడవడు. ఇక్కడ ఒకటి క్లియర్ గా మనకు అర్థమవుతుంది, దేవుడు తన ప్రజలకు నెమ్మది ఇచ్చేంత వరకు శిక్షిస్తూనే, దేవుడు తన ప్రజలకు నెమ్మది ఇస్తూనే, శిక్షిస్తూనే, భక్తిహీనులకు తీర్పు తెచ్చేంత వరకు ఆయన తన ప్రజలను విడవడు, ఎడబాయడు. ఆయన విడవడు,
ఎడబాయడు. ఈరోజు దేవుని వైపు ఉంటే, దేవుని పక్షాన ఉంటే, దేవుని చేత నడిపించబడుతూ శిక్షించబడుతున్నా, దేవుని చేత నడిపించబడుతూ దేవుని ప్రజలుగా స్వాస్థ్యంగా ఉన్న ప్రతి ప్రజలకి, ప్రతి వ్యక్తికి వాళ్ళకు నెమ్మది ఇచ్చేంత వరకు ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆయనకు నెమ్మది ఇచ్చేంత వరకు ఎడబాసేవాడు కాదు. అందుకే ఆయన ఎడబాసే విషయంలో తల్లి మర్చిన మరవననే ఒక అద్భుతమైన మరి అలంకారాన్ని దేవుడు మాట్లాడినట్టుగా చెప్తాడు. చూడు, నా అరచేతుల్లోనే చెక్కుకున్నాను అని. దేవుడు ఎడబాయడు, విడవడు అని చెప్పడానికి ఎన్నో వచనాల్లో కొన్ని అద్భుతమైన విషయాలతో దేవుని ప్రేమను పోలుస్తూ వచ్చారు. అందుకే తన స్వాస్థ్యాన్ని విడవడు, ఎడబాయడు, వాళ్ళకు నెమ్మది వచ్చేంత వరకు. కొన్నిసార్లు అది భూలోకంలో రావచ్చు, కొన్నిసార్లు అది పరలోకంలో రావచ్చు. లాజరు ఈ లోకంలో ఉన్నంత వరకు కష్టపడ్డాడు, చనిపోయిన తర్వాత నెమ్మది పొందాడు. అదే ధనవంతుడు ఇక్కడ సుఖం అనుభవించాడు, అక్కడ యాతన పడ్డాడు. కన్ఫామ్ గా భక్తిహీనులకి వేదన, ప్రతి నీతిమంతుల ఆత్మకు మరి సమాధానము, సంతోషము ఇస్తాడని రోమా పత్రికలో పౌలు గారు కూడా చెప్తూ వచ్చారు. పరలోకంలో నెమ్మది ఇచ్చేంతవరకు, శాశ్వతమైన ఆనందం ఇచ్చేంతవరకు, దేవుడు చివరికి చంపేంత వరకు శ్రమల గుండా మరి బాధల గుండా తీసుకెళ్ళిన తన ప్రజలకు నెమ్మది ఇచ్చేంత వరకు, తన ప్రజలు శ్రమలన్నింటిలో నుంచి వచ్చి విశ్రాంతి పొందేంత వరకు తన ప్రజలను విడువడు, తన స్వాస్థ్యాన్ని ఎడబాయడు. ఇది మనకున్న ధైర్యం దేవుని దగ్గర. తర్వాత 16వ వచనం చెప్తున్నాడు, దుష్టుల మీదకి నా మీద, నా పక్షాన ఎవడు లేస్తాడు? దోషం చేయి వారికి విరోధంగా నా పక్షాన ఎవడు నిల్చును? యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారెను అని నేను అనుకొనగానే యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చవగానే నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేస్తుంది. ఇక్కడ దేవుని గురించి చెప్తున్న మాట, కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనలో నీకు పొందు కలుగున. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకి మరణాన్ని విధిస్తారు. కానీ యెహోవా నాకు నిత్యమైన కోట, దేవుడు నాకు ఆశ్రయదుర్గం. ఆయన వారి దోషం వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. రెండు విషయాలు క్లారిటీగా చెప్తున్నాడు. మొదటి 17, 18, 19 వచనాల్లో దేవుడు నాకు సహాయం చేయకపోతే నా ప్రాణం పోయేది అంటున్నాడు. నా కాలు జారింది నేను అనుకోగానే దేవుని కృప నన్ను బలపరిచింది. నా అంతరంగంలో విచారాలు హెచ్చవగానే ఆయన ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిచ్చింది. దేవునితో జీవించే ప్రతి ఒక్కరికి, దేవునితో అనుబంధాన్ని కలిగిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక అనుభూతి కలుగుతుంది. నా ప్రాణము పోయేది దేవుడు సహాయం చేయకపోతే. ఎన్నో పరిస్థితుల్లో శరీర, మానసిక, ఆర్థిక ఇంకా అనేక విషయాల్లో దేవుడు సహాయం చేయకపోతే మన ప్రాణాలు పోయాయి. ఎన్నో సార్లు మన ప్రాణాలు పోకుండా కాపాడింది దేవుని సహాయం. ఎన్నోసార్లు మన కాలు జారింది అనుకునగానే దేవుని కృప
బలంగా వచ్చి బలపరిచే, బలహీనమైనప్పుడు, దిగజారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుని యొక్క బలమైన కృప వచ్చి మనల్ని ఎన్నోసార్లు బలపరిచే, అంతరంగంలో విచారాలన్నీ ఎక్కువైనప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ, ఎన్ని విచారాలు ఉంటాయో అంతకు అధిగమించి ఆదరణ, ఎంత హెచ్చుగా విచారాలు ఉంటాయో అంత హెచ్చుగా దేవుని ఆదరణ నెమ్మది తీసుకొచ్చింది. ప్రతి భక్తుడికి, విశ్వాసికి, నీతిమంతుడికి ఉన్న ధైర్యం ఇదే. దేవుడు సహాయం చేయకపోతే నా లైఫ్ లేదు. నేను దిగజారిపోయినప్పుడు దేవుని కృప నన్ను బలపరచకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. హెచ్చైన విచారాలు నన్ను కృంగినట్టుగా బలంగా నా మీద వచ్చినప్పుడు దేవుని గొప్ప ఆదరణ లేకపోతే నాకు నెమ్మది వచ్చేది కాదు. అందుకనే దీన్ని విచారాలు ఎక్కువైనా దేవుని నెమ్మది ఆదరణ మనకు ఉంది. ఎన్నిసార్లు మన కాలు జారినా కూడా దేవుని కృప మనం బలపరుస్తుంది. ఎన్నిసార్లు మన ప్రాణం పోయేంత పరిస్థితులు ఎదుర్కొన్నా దేవుని సహాయము పైనుంచి మనకుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత కట్టడల వలన కీడు కల్పించే దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వాళ్ళ మీద పడతారు, దోషులను నిర్దోషులని మరణం విధించుతారు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. వీళ్ళు పెట్టుకునే కట్టడల వలన, వీళ్ళు చేసే పరిపాలనకి దేవునికి సంబంధం ఉండదు. వీళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారము దుష్టుల పరిపాలనే మోసం. వాళ్ళ ప్రకారం మాట్లాడేదంతా అలాగే ఉంటుంది. కట్టడలను బ్రేక్ చేసుకొని కీడు కల్పిస్తారంట. తర్వాత దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయడానికి వాళ్ళ మీద పడతారు, నీతిమంతుల్ని దోషులని చెప్పి శిక్ష చేస్తారు, మరణ విధిస్తారు. వీళ్ళ తీర్పు ఎట్లా ఉంటుందంటే, దోషులని నిర్దోషులకే మరణం వేస్తారు, నీతిమంతుల ప్రాణం తీయడానికి దుష్టులు పడతారు. వీళ్ళు కల్పించుకున్న కట్టడల వల్ల వీళ్ళు పరిపాలన సాగిస్తారు. ఇలాంటి వాళ్ళతో ఏం పోలిక? ఇలాంటి వాళ్ళల్లో ఇలా చేస్తున్నప్పుడు నాకు దేవుడు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, ఆయన వారి దోషాన్ని వారి మీదకే రప్పిస్తాడు, వారి చెడుతనాన్ని బట్టి వాళ్ళని సంహరిస్తాడు, వారి చెడుతనము యెహోవా వారి దేవుడు వారిని సంహరిస్తాడు. కొన్నిసార్లు ఈ లోకంలో దుష్టుల పరిపాలన ఉంటుంది, దుష్టుల న్యాయ విధులు ఉంటాయి, దుష్టులు పెట్టుకున్న కట్టడలు ఉంటాయి. వారం రోజు ప్రకారం దోషులను వదిలేసి నిర్దోషులకు శిక్ష చేస్తారు. ఎందుకంటే వాళ్ళే దుష్టులు, వాళ్ళే న్యాయం చేస్తారు. అలాగే దుష్టులు వచ్చి నీతిమంతుల మీద పడి చంపుతారు. ఎందుకంటే దుష్టులే పరిపాలన చేసేవాళ్ళు. కానీ దేవుడు మనకు కోట, దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు వాళ్ళ దోషాన్ని వాళ్ళ మీదకి రప్పిస్తాడు, దేవుడు వారి దోషాన్ని బట్టి వాళ్ళని సంహరిస్తాడు అని చెప్తున్నాడు. ఈ లోకమంతా ఆధారముతో నిండిపోయింది, అన్యాయంతో నిండిపోయింది. దుష్టుల పరిపాలన సాగుతుంది. ఎక్కడ చూసినా నీతి లేదు, న్యాయం లేదు. న్యాయాన్ని బట్టి తీర్పులు జరగట్లా, న్యాయాన్ని బట్టి మాటలు జరగట్లేదు. నీతిమంతులే అన్యాయాన్ని అనుభవించాల్సి వస్తుంది, నీతిమంతులకే అన్యాయ తీర్పులు అనుభవించాల్సి వస్తుంది. నీతిమంతులు తప్పు లేని వాళ్ళే మరి శిక్ష పడాల్సిన పరిస్థితులు. ఎందుకంటే దుష్టులు రాజ్యం ఏలుతుంది. అందుకే ఎంతో మంది తప్పులు చేసి తప్పించుకుంటున్నారు, ఎంతో మంది మోసం చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారు. కొన్నిసార్లు ఏ తప్పు చేయని వాళ్ళు
ఏండ్లు జైలు అనుభవించాల్సి వస్తుంది, ఏండ్లు బాధ అనుభవించాల్సి వస్తుంది. అది శరీరపరమైన జైలైనా, ఆత్మ సంబంధమైన జైలైనా. ఎందుకంటే ఇది దుష్టుల పరిపాలన. వాళ్ళు పెట్టుకున్న కట్టడలు, వాళ్ళ కట్టడల ప్రకారము నిర్దోషులను కూడా దోషులను చెప్తారు. వాళ్ళు పెట్టుకున్న కట్టడల ప్రకారము నీతిమంతుల మీదకి దోషులు వెళ్తారు. కానీ దేవుడు మనకు ఆశ్రయం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు కోట. అట్ ద సేమ్ టైం వారి దేశాన్ని, వారి చెడుతనాన్ని వారి మీదకి రప్పించి వారిని సంహరించేవాడు. ఈరోజు ఇలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి మాటి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఈ భక్తుడు మరి ఏ పరిస్థితుల గుండా వెళ్ళాడు మనకు తెలియదు, కానీ దేవుని గురించి చాలా అద్భుతమైన విషయాలు, ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చాడు తన అనుభవంలో. ఆయన న్యాయాధిపతి, ప్రతీకారం చేసేవాడు. చేయట్లేదని లేపుతున్నాడు. దేవా చెయ్యి, ప్రతీకారం చేయి దేవా, ప్రకాశించు. ఎంతవరకు భక్తిహీనులు ఉచ్చయిస్తారు దేవా, ఎంతవరకు వాళ్ళు ఉచ్చయిస్తారు. రోజు అలాంటి పరిస్థితిలో ఉన్న మన జీవితాల్లో దేవుడు న్యాయాధిపతి, ప్రతీకారం చేయవాడు. దేవుడు చూడట్లేదని బాధిస్తున్నారు, చంపుతున్నారు, వేధిస్తున్నారు. జనులారా, పశుప్రాయులారా, ఆలోచించరా? మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? బుద్ధిహీనులారా, చెవిని కలగజేసిన వాడు వినకుంటాడా? కంటిని కలగజేసిన వాడు చూడకుంటాడా? అన్న జనులు శిక్షించేవాడు దండించుకుంటాడా? దేవుడు చూడట్లేదనుకునే చేసే ప్రతి పాపానికి, మాట్లాడేదానికి, ఆలోచించేదానికి, చంపేదానికి, తిట్టేదానికి, కొట్టేదానికి, ప్రతి దానికి దేవుడు చూస్తాడు. చెవులను కలగజేసినవాడు విండ, కంటిని కలగజేసినవాడు చూడ, అన్యజనులను శిక్షించి పడేసేవాడు దండించడా? ఆయన వినేవాడు, చూచేవాడు, దండించేవాడు. చూడట్లేదనుకొని చేసే ప్రతి దాన్ని చూసి, వినట్లేదనుకొని మాట్లాడే ప్రతి మాట విని ఆయన దండించేవాడు. అంతేగాక తన ప్రజలను నెమ్మది వచ్చేంత వరకు వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు, వాళ్ళని విడిచిపెట్టేవాడు కాదు. భక్తిహీనుల గుంట తవ్వేపడ వరకు, నీతిమంతుల కష్టదినాలు పోగొట్టి నెమ్మదించేంత వరకు, రెండు జరిగేంత వరకు దేవుడు వదిలిపెట్టాడు. భక్తిహీనులకు తీర్పు వచ్చేవారు, నీతిమంతులకు నెమ్మది వచ్చేవారు దేవుడు వదిలిపెట్టాడు. అది ప్రాణంతో ఉన్న, ప్రాణం పైన దేవుడు న్యాయం తీర్చేవాడు, నీతిమంతులకు విశ్రాంతి ఇచ్చేవాడు. భక్తిహీనుని ప్రతి ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశానికి వేదన కలిగింది. అన్యజనులైన భక్తిపరులైన ఇక్కడ సుఖం అనుభవిస్తే అక్కడ నెమ్మది పొందాలి. ఇక్కడ సుఖం అనుభవిస్తే అక్కడ యాతన పడాలి. ఇక్కడ యాతన పడితే అక్కడ నెమ్మది పొందుతాం. అప్పటిదాకా నెమ్మది పొందే వరకు దేవుడు ఆడుకునే బ్రతికైనా, అన్ని పోగొట్టుకునే బ్రతికైనా, లాజర్ లాగా కురుపులతో నిండి ఒక మూలన ఇంటి ముందు పడే బ్రతికైనా, అబ్రహాము దగ్గర కూర్చోబెట్టగలిగే ధన్యత దేవుడు ఇవ్వగలిగిన వాడు, అంత నెమ్మది ఇవ్వగలిగిన వాడు, అంత సంతోషం ఇవ్వగలిగిన వాడు. తను కూర్చుండేది మారింది, తినేది మారింది, వస్త్రాలు ధరించుకునేవి మారినాయి. దేవుడు చేయగలిగిన అప్పటిదాకా వదిలిపెట్టని దేవుడు ఈరోజు మన దేవుడు. కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు
దేవుడే సహాయం చేయగలడు. సహాయం చేయకపోతే మనం బ్రతకలేము. కొన్నిసార్లు కాలు జారే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే కృప చూపించి బలపరచగలడు. కొన్నిసార్లు అంతరంగంలో విచారాలు పెరిగిపోయినప్పుడు దేవుని ఆదరణ కూడా పెరిగి మాకు నెమ్మది. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు ఆరాధించడానికి వచ్చినవాడు. దుష్టుల కట్టడల వల్ల, దుష్టుల పరిపాలనలో దుష్టులు నీతిమంతుల మీద పడినప్పుడు, దుష్టులు నీతిమంతులు దోషులని చెప్పి వాళ్ళని చంపినప్పుడు దేవుడు మన పక్షాన ఉండేవాడు, మన కోట, మన ఆశ్రయం. అట చంపిన వాళ్ళ రక్తాన్ని బట్టి ఒకరోజు తీర్పు తీర్చేవాడు, ప్రతీకారము చేసి చెడుతనాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ కీర్తన ఎవరు రాస్తారో మాకు తెలియదు ప్రభా. ఆయన అనుభవించిన బాధ ఏందో మాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు అయితే తను క్లారిటీ ఇస్తూ వచ్చాడు ప్రభా. నువ్వు న్యాయం చేసేవాడు, ప్రతీకారం చేసేవాడు. ఎందుకు చేయట్లేదు, భక్తిహీనులు ఎందుకు చేయిస్తున్నారు అని ప్రభా మాట్లాడుతూ వచ్చినాడు. దేవా, నువ్వు చూసేవాడు, వినేవాడు, దండించేవాడు. ప్రజలకు అది తెలియదు అని చెప్తూ వచ్చాడు. మాకు అలాంటి దేవుడుగా ఉన్నందుకై ఉన్నా. ఒక నెమ్మదిచ్చే వరకు వదిలిపెట్టవు, ఎడబాయవు. అదేవిధంగా ప్రభా, ప్రాణం పోయే పరిస్థితుల్లో నీ చెయ్యి అందించి సహాయం చేస్తావు. కృంగిపోయి కాలు జారిపోతే నీ కృప చేత బలపరుస్తావు. అదేవిధంగా అంతరంగంలో విచారాలు ఎక్కువైతే నీ గొప్ప ఆదరణతో నెమ్మదిస్తావు. ఎన్నిసార్లు మా జీవితాల్లో నువ్వు ఆదరించకపోతే నెమ్మది వచ్చేది కాదు. నువ్వు సహాయం చేయకపోతే బ్రతికే వాళ్ళమే. ఎన్నిసార్లు జారిపోతుంది అనుకున్నప్పుడు గుండె జారిన వేళలో, మనసు జారిన వేళలో నీ బలమైన కృపతో ఆదరించిన వాడు అయినా నీకేమివ్వగలము నా తండ్రి. నా దేవునికి నేను ఏమిచ్చి నన్ను తీర్చుకోగలను? ఈ లోకంలో భక్తిహీనుల పరిపాలన జరుగుతుంది, భక్తిహీనుల రూల్స్ నడుస్తున్నాయి, భక్తిహీనుల తీర్పుల ప్రకారం మాట్లాడుతున్నారు, శిక్షలు వేస్తున్నారు. అయినా కూడా నువ్వు నాకు కోటగా, ఆశ్రయంగా ఉన్నారు. వాళ్ళ చెడుతనాన్ని బట్టి శిక్షిస్తారు, ప్రతీకారం చేస్తారు. సంహరించేవాడవైనందుకై హృదయపూర్వకంగా నేను స్తుతిస్తాను. ఇలాంటి దేవుడు ఈరోజు నా జీవితంలో నేను కలిగి ఉన్నందుకై నీకేమి చెల్లించి నిర్ణయాన్ని తీర్చుకోలేరు. ఈనా దీన స్తుతి ఆరాధన రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాత్మైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా, నిత్య జీవాత్మైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా,
నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్యదండముతో వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి ఈ శాసనములు ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి ఈ శాసనములు వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్యదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి నీ శాసనములు పరిమళ వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు పరిమళ వాసనగా నేనుండుటకై పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును దయచేయువాడవు నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య నిత్య జీవార్థమైనవి ఈ శాసనములు వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్యదండముతో
నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నిత్య సియోనులు నీతో నిలచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు. నిత్య సియోనులు నీతో నిలచుటకు నిత్య నిబంధనను నాతో స్థిరపరచుచున్నావు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు పట్న వివేకములతో నన్ను నింపువాడవు నీవు. మహిమ కలిగిన పాత్రగా ఉండుటకు పట్న వివేకములతో నన్ను నింపువాడవు నీవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా ఈ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. ఈ రాజదండముతో ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నిత్యమైన కృపతో నన్ను బలపరచి ఘనతను దీర్ఘాయువును దయచేయువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా ఈ ప్రియమైన స్వాస్థ్యమును. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను. నీ రాజదండముతో నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. నిత్య జీవార్థమైనవి నీ శాసనములు.
చిన్న వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చెయ్యతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించాల్సిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన వారు రాళ్లతో కొట్టి చంపుతారు కదా. మేము అరణ్యంలోనికి పోయి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చిన ఆయనకు బలి అర్పించదు అని. అందుకు ఫరో, అరణ్యంలో మీ దేవుడైన యెహోవా బలి అర్పించడానికి మేము పోనిచ్చేది కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అని చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు సహాయపడుతూ ఇచ్చిన ఆరాధన తలంపులు, అదేవిధంగా పాటల తలంపులను బట్టి నాలుగు ప్రభా, మరోసారి నీ వాక్యం దగ్గరికి వచ్చాం నాయన. కొన్ని విషయాలు జీవితాల్లో పెట్టుకోవడానికి, ఈజీగా జీవితాలకు ఎక్కించుకోవడానికి అవసరమైన రీతిలో ప్రభా తినగలిగే విధంగా, జీర్ణించుకోగలిగే విధంగా ఈ పరలోక సంబంధమైన ఆహారాన్ని మాకు అందించమని ప్రభా, విన్న తలంపుల్లో ప్రభా మా హృదయాలు, జీవితాలు మరి చేయగలిగే కృప మీరు మాకు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో ఈ నిర్గమకాండము రాయబడిన ఉద్దేశం మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే అహరోనులు వెళ్ళి ఫరో రాజు దగ్గర మాట్లాడి ప్రజలను విడిపించుకొని రావాలి. ఇదంతా మనకు తెలుసు. ఈ విడిపించుకొచ్చే ఈ క్రమంలో ఫరో ఒప్పుకోడు, పోనీయడు. అప్పుడు అనేక అద్భుతాలు చేయాల్సి వచ్చింది. నీళ్లు రక్తం అవడము, కర్ర పాము అవడము, తర్వాత ఈగలు రావడము, కప్పలు రావడము, పేగులు మరి పేలు రావడం, ఇవన్నీ రావడం, తెగులు, వడగండ్లు, పొక్కులు, దద్దుర్లు, ఇట్లా దేవుడు చాలా విషయాలు చేయాల్సి వచ్చింది. సరే, 2-3 విషయాలు, ఒక 4-5 జరిగిన తర్వాత ఫరో భయపడి, సరే మీరు బలి ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, బలి అంటున్నారు కదా, ఈ దేశంలోకి వెళ్ళి బలి అర్పించమని చెప్తూ వచ్చాడు. కానీ మోషే అలా అర్పించతగదు, అలా చేయతగదు. మా దేవుడు చెప్పినట్టు అరణ్యంలోకి వెళ్ళాలి, మా దేవుడు చెప్పినట్టు ఈ దేశంలో మేము అర్పించే బలి వాళ్ళకి హేయంగా ఉంటది, అది చూసి మమ్మల్ని రాళ్లతో కూడా చంపుతారు. దేవుడు చెప్పినట్టు మేము అరణ్యంలోకి వెళ్ళి 3 రోజులు వెళ్ళి అర్పించాలి అని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకటి మోషే, రెండవది ఫరో. ఈ అధ్యాయంలో చాలా వరకు వీళ్ళిద్దరే మనకు కనిపిస్తారు. 14 అధ్యాయాల వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ, వీళ్ళిద్దరి మధ్య మాటలు మనకు కనిపిస్తాయి. వీళ్ళ జీవితాల్లో నుంచి ఒక చిన్న తలంపులు ఈరోజు మనం ఆలోచించాలి. వీళ్ళిద్దరిలో 2 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటిది, మోషే జీవితంలో మనకు కనిపించిన విషయం ఏంటంటే, అన్ని వచ్చేదాకా లేదా దేవుడు చెప్పినన్ని తీసుకొని బయలుదేరేదాకా
మోషే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అది ఒక యాంగిల్లో మనకు మోషే లైఫ్ లో నుంచి మనం ఆలోచిస్తున్న తలం. ఫరో దగ్గరికి వచ్చేసరికి అన్ని పోయేదాకా వదలడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క కోణాలు డిఫరెంట్. ఒక వ్యక్తి ఏమో దేవుడు చెప్పిన అన్ని వచ్చేదాకా వెళ్ళడు, నేను వెళ్ళను అని కూర్చున్నాడు. మరో వ్యక్తి ఏమో అన్ని పోయేదాకా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఒక వ్యక్తి ఏమో అన్ని వచ్చేదాకా వెళ్ళడానికి ఇష్టపడలేదు. మరో వ్యక్తి ఏమో అన్ని పోయేదాకా వదలడానికి ఇష్టపడలేదు. ఈరోజు మొదటి విషయాన్ని మనం ఆలోచిస్తే, మోషే సరే ఫరో ఏం చెప్తున్నాడంటే, ఈ దేశమే ఉంది కదా, సరే బలి బలి అంటున్నావు కాబట్టి వెళ్ళి బలి అర్పించుకో అన్నాడు. ఈ దేశం దగ్గర బలి అర్పించుకోమన్నాడు, ఈ దేశంలోనే బలి అర్పించమన్నాడు. దానికి మోషే అసలు ఒప్పుకోలేదు. మేము నీ దేశంలో అర్పించము, మేము అరణ్యానికి వెళ్ళాల్సింది. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాకపోవడం అనేది మోషే తత్వం. ఎక్కడ అర్పించాలో, ఏమి చేయాలో కొన్ని దేవుడు చెప్పినప్పుడు ఆ విషయంలో మనం రాజీ పడడానికి, తగ్గించుకోవడానికి ఏముండదు. ఈ దేశంలోనే బలి అర్పించడానికి దేవుడు మోషేను పంపలేదు, మోషేను పిలవలేదు. ఆ విషయానికి మోషే స్ట్రిక్ట్ గా లోబడి ఉన్నాడు. ఈవెన్ రాజు వెళ్ళి ఆ బలి అర్పించుకోమని పర్మిషన్ ఇచ్చినా కూడా, నేను ఈ దేశంలో అయితే అర్పించాను, నేను అరణ్యానికి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాడు. అందుకనే మోషే కొన్నిసార్లు మోషే వచ్చేంత వరకు, అన్ని దేవుడు చెప్పిన చేసేంత వరకు అసలు అడుగు కూడా ముందుకేయలేదు. తర్వాత రెండో సందర్భం 10వ అధ్యాయము 9-10 వచనాలు. మళ్ళీ కొన్ని అద్భుతాలు జరుగుతాయి. వడగండ్లు పడి మళ్ళీ నాశనం అయింది. మిడతలు వచ్చి పంట నాశనం చేస్తే, సర్లేరా అని పిలిచి ఫరో మోషేల్ని ఎనిమిదవ వచనంలో, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించండి. అందుకు ఎవరెవరు వెళ్తారంటే, మోషే, మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకుని మా పెద్దలతో కూడా వెళ్దామంటే, అతడు అంటాడు, నేను మీ పిల్లలను పోనిస్తానా, పురుషులు మాత్రం వెళ్ళండి, అదే కదా మీరు కోరుకుంది అని చెప్పి ఫరో అంటే, మోషే వెళ్ళిపోయాడు వాళ్ళ సముఖం నుంచి. ఒప్పుకోలేదు. ఫస్ట్ ఏమో దేశంలోనే అర్పించంటే ఒప్పుకోలేదు. సరే వెళ్తే వెళ్ళారు అరణ్యానికి, పోండి, పురుషులు మాత్రమే వెళ్ళండి అంటే అక్కడ రాజీ పడలేదు. మేము వెళ్ళాల్సిందే, చిన్నలు వెళ్ళాల్సిందే, పెద్దలు వెళ్ళాల్సిందే, మా పశువులు అన్ని వెళ్ళాల్సిందే అని చెప్పి అక్కడ ఒప్పుకోలేదు. పురుషులు కాదు, మేమందరం వెళ్ళాలి, పురుషులు కాదు, మేమందరం వెళ్ళాలి, వెళ్ళే వరకు మేము అన్నాం. సర్లేని ఒప్పుకుంటారు. సరే పురుషులు వెళ్ళండి అని 23-24 వచనాలు ఇదే అధ్యయనం. సరే మీరు వెళ్ళి మోషేను పిలిపించి, మీరు వెళ్ళి 24 వచనంలో, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు పశువులు మాత్రం ఇక్కడ ఉంచండి అంటాడు. మీరు వెళ్ళండి, జనాలందరూ వెళ్ళండి, పశువులు మందలు మాత్రమే ఉంచాలంటే మోషే అంటాడు, మా దేవునికి బలులు అర్పించడానికి, హోమార్లు అర్పించడానికి పశువులు ఇవ్వాలి, మా పశువులు మాకు రావాలి, ఒక్క డెక్కైనా విడవకూడదు, మా దేవుడైన యెహోవాను సేవించడానికి వాటిని తీసుకోవాలి. మేము దేవుణ్ణి దేంతో ఆయన సేవించాలో అక్కడికి చేరక ముందు మాకు తెలియదు అని చెప్తాడు. మోషే దేశంలో అంటే ఒప్పుకోలేదు, సరే పురుషులే వెళ్ళండి అంటే ఒప్పుకోలేదు, సరే పశువులు వదిలిపెట్టి వెళ్ళండి అంటే కూడా మందలు అస్సలు ఒప్పుకోలేదు.
మందలు వెళ్ళాల్సిందే, పశువులు వెళ్ళాల్సిందే. ఏ దేవుడు ఏ బలి దేంతో చేయమంటాడో మాకు తెలియదు, నేను తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మోషే అన్ని వచ్చేదాకా వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేశం దగ్గర రాజీ పడలేదు. సరే పురుషుల్నే బొమ్మన్నాడని అక్కడ రాజీ పడలేదు. సర్లే పశువులే కదా వదిలేసిపోదామని అక్కడ రాజీ పడలేదు. కొన్ని విషయాలు పట్టుకోవాలి, మోషే పట్టుకున్నాడు. కొన్ని విషయాలు స్ట్రిక్ట్గా తీసుకోవాలి, మోషే తీసుకున్నాడు. మేము వెళ్ళాలి, మా పురుషులు వెళ్ళాలి, మా మందలు వెళ్ళాల్సిందే. చివరికి ఏం జరిగిందంటే మోషే వెళ్తాడు, జనాలు వెళ్తారు, పశువులు మందలు కూడా బయలుదేరి వెళ్తాయి. మనందరికి తెలుసు. కొంచెం లేట్ అయినా సరే అన్ని వస్తాయి, అన్నిటిలోనే వెళ్తాం. ఫస్ట్ విషయం మోషేలో నేర్చుకుంటుంది, కొన్నిటిని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని, ప్రేమని, దేవుని వాగ్దానాల్ని, మన జీవితాన్ని గురించి ఇచ్చిన విషయాలు ఏవైనా ఏదన్నా దేవుడు చెప్తే పట్టుకోవాలి. ఇక్కడ మోషేకు చెప్పింది ఈ దేశంలోకి రావాలి, కనానికి జనాలందరినీ తీసుకొని రావాలి, పశువులతో సహా మొత్తం బయలుదేరి రావాలి. మోషే పట్టుకున్నాడు అది. ఈరోజు దేవుడు మన జీవితానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, సంఘానికి, సేవకు సంబంధించి, లోకానికి సంబంధించి, బంధాలకి, అనుబంధాలకు సంబంధించి, రిలేషన్కి సంబంధించి ఏ విషయంలో దేవుడు ఏ మాట చెప్తే దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకొని పట్టుకోవాలి. అవి చేసేదాకా పట్టుకోవాలి. ఈవెన్ దో ఇట్ టేక్స్ సమ్ టైం, కొంత టైం తీసుకుని, కొంత లేట్ అయినా, అవన్నీ పొందే వరకు కొంత ఆలస్యమైన పట్టుకొని వెళ్ళాలి. అదేవిధంగా మనం ఏవైతే పట్టుకుంటామో, ఏవైతే పట్టుకోవడానికి మన టైం అంతా వేస్ట్ చేసుకుంటామో, దానికోసం మనం ఎంత ప్రయాసపడతామో, అవి రాలేదని ప్రయత్నం చేసి 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 విఫలమైతాము. ఏదో ఒక ప్రయత్నం చివరికి సఫలమైంది. మనం అనుకున్నవి పట్టుకొనే వెళ్తాం, అనుకున్నవి తీసుకొనే వెళ్తాం, జీవితంలో అనుకున్నవి పొందుతాం, జీవితంలో అనుకున్నవి వస్తాయి. మోసే ప్రయత్నాలు చేసి మానేయలేదు, మోసే ప్రయత్నాలు చేసి వదిలేయలేదు. కీప్ ఆన్ ట్రైయింగ్, పదే 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 ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేను అనుకున్న ప్రకారమే వెళ్ళాలి, అనుకున్న దేశానికి వెళ్ళాలి, అనుకున్న వాళ్ళతోనే వెళ్ళాలి, అనుకున్న వాటిని తీసుకెళ్ళాలి. దానికోసం రిస్క్ తీసుకున్నాడు. ఒప్పుకోలే, ఈ దేశం అంటే ఒప్పుకోలే, ఆ పోనీలే అని ఒప్పుకోలే. ఇద్దరు పురుషులు ఎట్లా ఒకటి బల్లరిపిద్దాం అంటే ఒప్పుకోలే, మందలు ఉండమంటే ఒప్పుకోలే. కొన్నిసార్లు రాజీ పడకుండా, కొన్నిసార్లు ఒప్పుకోకుండా జీవించాలి అని మోషే జీవితం మనకు నేర్పిస్తుంది. మనకు ఏ ఉద్దేశం ఉందో, మనకు దేవుడు ఏది బయలుపరచండో అది వచ్చేంత వరకు అన్ని ఫెయిల్ అవుతున్నా, అన్ని విఫలమవుతున్నా, ఏది రాకపోయినా, శూన్యంగా కనిపించిన, నిరాశగా కనిపించిన, అది జరగదనిపించిన అంతవరకు పట్టుకోవాలి. కొంచెం లేట్ అయినా దేవుడు ఇస్తా. చివరికి అదే జరిగింది. ఫరోనే పిలిపించి మీరెళ్ళండి, మందులు తీసుకెళ్ళండి, మొత్తం అసలు వెళ్ళిపోండి అని చెప్పి చేతులు పట్టుకొని మరి పంపించాడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. కొంచెం లేట్ అయినా దేవుడు మన జీవితాల్లో కూడా మనం దేనికి స్ట్రిక్ట్ గా పట్టుకుంటున్నాము, ఏ విశ్వాసానికి, ఏ భక్తికి దేవుడు మన జీవితాలకి సంబంధించి ఏం మాటలు ఇచ్చాడు, ఏం చేయమని పిలుచుకున్నాడు, ఎక్కడ ఉండమని పిలుచుకున్నాడు, ఏ విధంగా నడవమని పిలుచుకున్నాడు, వాటన్నిటిని పట్టుకొని ఉంటే అవి శూన్యంగా కనిపించిన, నిరాశగా కనిపించిన, అక్కడ ఏ ఫలితం లేకపోయినా, అక్కడ ఏమి కనిపించకపోయినా, మోషేలాగా వెళ్ళి వెనక్కి వచ్చి, వెళ్ళి వెనక్కి వచ్చి ఒకటే విధంగా బాధపడుతున్నా కూడా
ఒకరోజు లేట్ అయినా ఫలితం వచ్చింది. మనం అనుకున్నవి వస్తాయి, మనం అనుకున్న వాటితో ఉంటాం, కోరుకున్నవి వాటితోనే ఉంటాం. దేవుడు చెప్పినవి జరిగిస్తాడు. అది ఆత్మీయ, శరీర, మానసిక, మనుషుల, ఆర్థిక ప్రతి విషయంలో దేవుడు తన మాట ఆలస్యమైన కూడా వాటన్నిటినీ ఇస్తాడు. వాటన్నిటితోనే మన జీవితాలను నడిపిస్తాడు. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం. అందుకనే కొన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి. అవి కొంచెం ఆలస్యమైన దేవుడు ఇస్తాడు. తర్వాత ఫరో యాంగిల్ దగ్గరికి వస్తే అన్ని పొయ్యేదాకా వదలడానికి ఇష్టపడలేదు. పట్టుకోవడానికి కొంతమంది కష్టంగా ఉంటది, కొంతమంది వదిలిపెట్టడానికి కష్టం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిని వదిలిపెట్టడమే మంచిది, కొన్ని విషయాలు కోల్పోవడమే మంచిది. ఫరో ఫస్ట్ మోషే అడిగితే ఒప్పుకుని ఉంటే ఫరోకి అన్ని తెగుళ్ళు వచ్చాయి కాదు, నీళ్లు నైలు నది రక్తం అయిపోయింది. పంట చేలు, వడగనులు, మెడతలు, ఈగలతో అల్లాడిపోయింది. పేలు, దద్దుర్లు, మరి ఈ చీకటి వడగనులతో జనాలు అల్లాడిపోయారు. చివరికి పశువుల తొలి సంతానం మొదలుకొని, మనుషుల దాసుని తొలి సంతానం మొదలుకొని, ఫరో యొక్క తొలి సంతానం వరకు ప్రతి ఇంట్లో శవం లేచింది, జంతువు శవం లేచింది. ఐగుప్తుల ఘోష వినిపించింది. అప్పటిదాకా వదల. కొన్నిసార్లు నష్టం లేకుండానే వదిలిపెట్టగలగాలి, ఆడే వదిలేసుకుంటే మంచిది. కొన్నిసార్లు కొంత నష్టమైనా కన్నా వదిలిపెడితే మిగతా నష్టం జరగకుండా ఆగేది. దేశం మొత్తంపై అల్లకూలమై శవాలు వేసి మొత్తం పొయ్యేదాకా వదల. కొన్నిసార్లు మన జీవితాల్లో వదిలిపెట్టలేము. కొన్ని విషయాలను వదిలిపెట్టడమే మంచిది అని ఫరో జీవితం నేర్పిస్తుంది. కొన్నిసార్లు ప్రారంభాలనే వదిలిపెట్టడం, లేదా కొంత నష్టం జరిగినప్పుడు వదిలిపెట్టడం. కొన్నిసార్లు ఇక వద్దు, దీని వల్ల ఇదవుతుంది అనుకున్నప్పుడు వదిలిపెట్టడం మంచిది. కొన్నిసార్లు వదిలిపెట్టడమే. వదిలిపెట్టకుండా పట్టుకుంటే కొంచెం లేట్ అయినా మొత్తం పోతాయి. వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు ఉందిలే అనుకున్నాడు, వీళ్ళేం చేయగలుగుతారులే అని. ఆ దేశం నా చేతిలో ఉంది, ఇశ్రాయేల్ జనాలు నా చేతిలో ఉన్నారు, వాళ్ళకి ఇంకెక్కువ బాధ పెడతా అని అనుకున్నాడు. కానీ మొత్తం పోయింది. కొంచెం లేట్ అయినా మొత్తం పోయింది. కొన్ని రోజులు జరిగేసరికి మొత్తం ప్రజలు పోయారు, దేశం అల్లకూలమైంది, ఉన్న ప్రజల్లో చచ్చిపోయారు. చేతులు పట్టుకొని మరి పంపిస్తారు. ఇక్కడ ఫరో జీవితం మనకు నేర్పిస్తున్న విషయం ఇది. కొన్ని ప్రారంభంలో వదిలేయాలి. అది మనుషులనైనా, కొన్ని పనులనైనా, కొన్ని పరిస్థితులైనా వదిలిపెట్టడం నేర్చుకోవాలి. అబ్రాహాముతో చెప్పారు, దేశాన్ని వదిలిపెట్టమంటాడు. దేశాన్ని వదిలిపెట్టించిన తర్వాత హాగర్ను వదిలిపెట్టమంటాడు. కొంతమంది వదిలిపెట్టడానికి ఇష్టపడం, కొంతమంది మనుషులను వదిలిపెట్టాల్సి వస్తుంది, కొంతమంది పనులను వదిలిపెట్టాల్సి వస్తుంది, కొంతమంది ఊర్లను వదిలిపెట్టాల్సి వస్తుంది, కొంతమంది మనకు ఇష్టం లేకపోయినా కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. వదిలిపెట్టాలి. వదలకపోతే మొత్తం పోతాయి. అందుకే యేసు అన్నాడు, నా నిమిత్తము మీరు ఏదైతే కోల్పోతారు, నా నిమిత్తం పోగొట్టుకుంటే దక్కించుకుంటారు, అదే దక్కించుకోవాలనుకుంటే పోగొట్టుకుంటారు. దేవుని నామం నిమిత్తం ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. దేవుని యొక్క రాజ్యం కోసం ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి. పోగొట్టుకొని ఆస్తి పోని, అనారోగ్యం పోని, మనుషులు పోని, పేరు పోని, భక్తులు, సేవకులు ఎన్నో పోగొట్టుకున్నారు.
పట్టుకోలేవాళ్ళు. ఫరో పట్టుకున్నాడు. సస్సే మీర ఒప్పుకోలేదు. ఒక అద్భుతం జరిగినాక 2 అద్భుతాలు జరిగిన తర్వాత వదిలేసింటే దేశము, పంట, జనాలు అల్లాడిపోయే వాళ్ళు కాదు, అని శవాలు చచ్చిపోయేవి కాదు. ఇంకెంత దారుణం అంటే వదిలిపెట్టి పోయిన తర్వాత కూడా అరే పోయారని వదిలేయకుండా మళ్ళీ పోయాడు. అరే అనవసరంగా పోనిచ్చానని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్తే ఆడబోయాడు. చివరికి ప్రాణాలతో మొత్తం మునిగిపోయాడు. అసలు పోగొట్టుకున్నా కూడా వదిలేయబుద్ధి కాదు. అంత జరిగినా కూడా పోయారు లేరా, మనం బతుకుదామని బతికింటే సరిపోయేది. చివరికి సముద్రం కాడికి పోయి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తనే కాదు, తనతో వచ్చిన వాళ్ళ రథంలో ఉన్న వాళ్ళందరూ పోయారు. అక్కడ కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ప్రాణం పోయేదాకా వదిలిపెట్టాలి. కొంతమంది అంతే, ప్రాణం పోయేదాకా వదిలిపెట్టాలి. కొన్ని విషయాలు మానుకోరు, ప్రాణం పోయేదాకా మానుకోరు, ప్రాణం పోయేదాకా తెచ్చుకుంటారు. ఫరో లాంటి మనుషులు, ఫరో లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కొన్ని విషయాల్ని వేరే వాళ్ళకి వదిలిపెట్టడానికి అస్సలు కొన్ని చేయకుండా ఉండడానికి ఒప్పుకోరు. ప్రాణాన్నైనా పోగొట్టుకుంటారు తప్ప ఇశ్రాయేలు ప్రజలను పోనిచ్చేదే లేదనుకున్నారు. ఎంత నష్టం జరిగినా, ఎంత బాధలు కలిగి ఎన్ని వచ్చినా కూడా తెలుసుకోలేదు. రోజు దేవుడు చెబుతుంది, కొన్ని వదిలేయడం మంచిది. వదలకుండా అన్ని పోయేదాకా పట్టుకుంటే కొంచెం ఆలస్యమైనా అన్ని పోతాయి, ప్రాణం కూడా పోతుంది. ఫరో అన్ని పోయేదాకా వదలడానికి ఇష్టపడలేదు. చివరికి ప్రాణాన్ని కోల్పోయాడు. ఫరో లాంటి ఎంతో మంది మన జీవితాల్లో ఫరోలాగా కొన్ని వదిలిపెట్టలేము, కొన్ని వదిలిపెట్టలేము. కానీ వదిలిపెట్టడం మంచిది. కొన్ని విషయాలను వదిలిపెట్టాలి, కొన్ని పనులను వదిలిపెట్టాలి, కొన్ని అలవాట్లు వదిలిపెట్టాలి, కొంతమంది మనుషులను వదిలిపెట్టాలి, కొన్నిసార్లు ఊర్లు వదిలిపెట్టాలి, కొన్నిసార్లు ఏదైనా వదిలిపెట్టగలగాలి. అది దేవుడు చెప్తుంది. అయితే మరి దేవుని కోసం అయితే ఇక్కడ దేవుడి కోసం వదిలిపెట్టమంటే ఫరో వదిలిపెట్టలేదు. దేవుడు అడిగాడు, దేవుడు వదిలిపెట్టమన్నాడు అన్నా వదిలిపెట్టలేదు. ఈరోజు మనం దేవుడు కొన్ని వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టాలి, కొంతమందిని వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టేయడమే, కొన్ని పనులను వదిలిపెట్టమన్నప్పుడు, కొన్ని పరిస్థితులను వదిలిపెట్ట, కొన్ని ఊర్లు సార్లు వదిలిపెట్టాలి. కొన్ని విషయాలు వదిలేసేయమన్నప్పుడు వదిలేసేయాలి. పట్టుకొని చివరికి అన్ని పోయి చివరికి ప్రాణం కూడా పోతుంది. నష్టం కలిగించేవి, బాధ కలిగించేవి, ఏడిపించేవి, నరకం చూపించేవి. ఆ నరక బాధ కొద్దిగా అనుభవిస్తున్నప్పుడే, ఆ నష్టం కొద్దిగా అనుభవిస్తున్నప్పుడే వదిలేయాలి, అనుకోవాలి. మిగతా జీవితం అన్నా హ్యాపీగా ఉండే విధంగా చూసుకోవాలి. లేదు నేను ఫరో లాగా నేను పట్టుకొని ఉంటానంటే కొంచెం లేట్ అయినా అన్ని పోతాయి, చివరికి ప్రాణంతో సహా. తర్వాత ఇంకొక విషయం మనం ఆలోచించాల్సింది, మోషే వెళ్ళి అడుగుతాడు, యా పంపి అని చెప్పి వెళ్ళి అడిగితే ఫరో అంటాడు 5వ అధ్యాయం 3వ వచనంలో, మా దేవుణ్ణి ఆరాధించాలి, మా దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, మా జనాలను పోనీ అయ్యా అని 1వ వచనంలో అడిగితే 2వ వచనం అంటాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అనేను. ఇక్కడ ఇంకో విషయం మనం నేర్చుకుంటుంది, యెహోవా అంటే ఎవరో తెలియదనే వ్యక్తికి యెహోవా అంటే ఏంటో చూపించి మరి దేవుడు పంపించాడు. యెహోవా అంటే ఎవరో తెలియదు అనే వ్యక్తికి యెహోవా తప్ప వేరే పేరు కూడా గుర్తు లేకుండా దేవుడు చెవుల్లో మారు మోగించాడు ఫరోకి.
మోషే వెళ్ళి అడిగితే ఎంత గర్వంగా చెప్తాడంటే, యెహోవా ఎవడయ్యా, నేను యెహోవాని ఎరగను, నేను పంపియను అన్నాడు. చివరికి వచ్చేసరికి యెహోవా అంటే దేశం మొత్తం మారుమోగింది. యెహోవా దేవుడు అంటే, యెహోవా పేరు తప్ప చచ్చిపోయేటప్పుడు ఇంకా వేరే పేరు కూడా గుర్తురాలే ఫరోకి. అందుకే ఆడ సముద్రం దగ్గర వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, ఆ ఎన్ని రథాలు ఊడిపోతుంటే పడిపోతుంటే దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి భయపడతారు. దేశం అల్లకోలమైనప్పుడు, పంటలు నాశనమైనప్పుడు, జనాలు చచ్చిపోయినప్పుడు, దేశం మొత్తం లేనపడింది మోషే అహరోనుల దేవుడు యెహోవా. మోషే అహరోనుల దేవుడు యెహోవా. ఫస్ట్ అయితే యెహోవా ఎవడు, యెహోవా ఎవడంట, ఎవడు యెహోవా, నేను ఎరగను, పంపియను. యెహోవా అంటే ఎవరు అనే వ్యక్తికి యెహోవా పేరు తప్ప వేరేది లేకుండా దేవుడు చేశాడు. ఈరోజు కొన్నిసార్లు మనము ఇదే గర్వంతో మాట్లాడచ్చు, ఇదే విధంగా మాట్లాడచ్చు, దేవునికి కూడా భయపడకుండా మాట్లాడచ్చు, లెక్క చేయకుండా మాట్లాడవచ్చు. ఎంతో మంది దేవునికి కూడా భయపడరు. ఎంతో మంది ఫరోలాగే దేవుని భయానికి కూడా భయపడరు. కానీ దేవుడు అట్లా మాట్లాడిన వాళ్ళకి చెవుళ్ళు మారు మోయేటట్టు దేవుడు ఎందుకు చూపిస్తాడు. దేవుడు తప్ప ఇంకొక పేరు కూడా వినపడకుండా జీవితాలు మొత్తం దేవుని చేత తీసుకొస్తాడు. దేవుడు చేయగలడు. ఈ కెన్ డూ ఇట్. దేవుడు వింటాడు, చూస్తాడు. ఇక్కడ మోషే వెళ్ళి అడిగితే యెహోవా ఎవడన్న వ్యక్తికి యెహోవా వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన చేశాడు, చంపుతున్నాడు, లాస్ట్ ఆ దేవుని పేరుతోనే చచ్చిపోయినారు, వాళ్ళ దేవుడే చంపుతున్నాడు అని చెప్పి. ఈరోజు ఇలా మాట్లాడే ప్రతి జీవితాన్ని నోరు మోయించగలరు. గర్వంగా మాట్లాడే ప్రతి వ్యక్తికి మనం ఇంత విధంగా మాట్లాడే ప్రతి మాట నోరు మోయించగలరు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునితో జీవించేటప్పుడు, దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు మన జీవితాల్లో ఎలా ఉండాలో ఇక్కడ పరో జీవితం తెలుస్తుంది. యెహోవా పేరంటే తెలియని వ్యక్తికి జీవితంలో మర్చిపోలేకుండా పేరు గుర్తు చేశాడు దేవుడు, స్టాంప్ వేసి పెట్టాడు అక్కడ. ఈరోజు ఎంతో మంది మనుషులైనా మన జీవితాల్లో అయినా దేవుని విషయాలకు సంబంధించి, దేవునికి సంబంధించి దేవుని భయము మనలో లేకపోతే, దేవునికి మనకు విధేయత చూపించకుండా, దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుణ్ణి మన పక్కన పెట్టిన, దేవుణ్ణి లెక్క చేయకుండా మాట్లాడినా, దేవుడు ఏంటో దేవుని పేరు తప్ప ఇంకొకటి మన జీవితాల్లో వినపడకుండా చేస్తాడు. దేవుని పేరు తప్ప ఇంకొకటి మన నోట్ల నుంచి రాకుండా చేయగలడు. అట్ట ఎంతో మందిని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టినాడు. ఫరో రాజును తీసుకొచ్చి కింద కూర్చోబెట్టాడు దేవుడు. మిగతా వాళ్ళు ఎంత దేవుని దృష్టిలో. కాబట్టి కొన్ని మోషేలాగా దేవుడు చెప్పిన వాటిని పట్టుకోవాలి. ఇక్కడ రాజీ పడకూడదు. దేశంలో ఉన్న రాజీ పడల, పురుషులు తీసుకెళ్లాలన్నా రాజీ పడల, పశువుల నుంచమన్నా ఒప్పుకోవాలి. కొంచెం లేట్ అయినా దేవుడు చెప్పిన దాంతోనే వెళ్ళాడు. ఫరోలాగా అన్ని పోయేదాకా తెచ్చుకోకూడదు, కొన్ని ముందే వదిలేయడం మంచిదే. అది మనుషులైనా, పనులైనా, పరిస్థితులైనా ఏవైనా ముందే తెలుసుకొని వదిలేయడం మంచిది. కొన్నిసార్లు దేవుడే అంటే కూడా లెక్క లేకుండా మాట్లాడితే, దేవుడు అంటే ఏంటో కూడా రుచి చూపించగలరు దేవుడు. ప్రతి మనిషి రేపు అందుకే ప్రతి నోరు మూయబడింది, ప్రతి మోకాలు దేవుడి దగ్గర వంగింది. దేవుడేనే ఒప్పుకునేటట్టు ఆయన చేయగలడు తీర్పు రోజులని దేవుడు చెప్తా వచ్చినాడు. ఈ లోకంలో ఈరోజు దేవుడెవడు, వాడెవడు, ఈ దేవుడు అని చదువుడిగా మాట్లాడే నోరులైనా, లేదా దేవుడు అంటే భయం లేకుండా మాట్లాడిన వాళ్ళైనా రేపు ఆయన ఎదుట మోకాళ్ళు వేసుకొని నోర్లు మోయించగలడు.
మా జీవితాల్లో దేవుడు ఏంటో చూపించగలడు. ఫరో రాజు మాట్లాడిన మాటలకి చేతులు పట్టుకొని పంపించి చివరికి అదే దేవుడి చేతుల్లో చచ్చిపోయేటట్టు చేశాడు. ఈరోజు గర్వంగా మాట్లాడితే, దేవుడు అంటే లెక్క లేకపోతే, దేవుని భయం లేకపోతే ఫరో గతే మనకి. యెహోవా అంటే ఎవరో నేను ఎరగననే వ్యక్తికి యెహోవా తప్ప వేరే పేరు వినబడకుండా దేవుడు చేశాడు. అలా చేయగలడు. అంతగా గర్వాన్ని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టగలడు. అందుకే మన మాటలు, అందుకే మన జీవితం, అందుకే మన ప్రతి విషయంలో తగ్గించుకోవడం అనేది, ఓర్చుకోవడం అనేది, తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కాబట్టి మాటలు బట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య తలంపులు మీరు మా కోసం ఇచ్చినారు దేవా. కొన్నిసార్లు మోషే లాగా ప్రభా, అది కష్టమైనా, నిరాశ అయినా, ప్రతిఫలం రాకపోయినా అన్ని వచ్చేంతవరకు ఏదైతే మీరు మా జీవితాల్లో చెప్పారో అది జరిగే వరకు పట్టుకొని ఉండడానికి సాయం చేయండి. అదేవిధంగా ఫరోలాగా కొన్ని వదిలేయడానికి నేర్పించు ప్రభా. ఎన్నోసార్లు ఫరోలాగా మొత్తం పోయేదాకా మాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ఆరోగ్యం పోయేదాకా దాని విలువ తెలియదు, కొన్నిసార్లు డబ్బులు పోయేదాకా దాని విలువ తెలియదు, కొన్నిసార్లు మనుషులు పోయేదాకా దాని విలువ తెలియదు, కొన్నిసార్లు పేరు పోయేదాకా తెలియట్లేదు. ఏదైతే పోతుందని తెలిసిందో దాన్ని అక్కడే వదిలేయడానికి సహాయం చేయలేవా. పట్టుకుంటే అది నిలబడదు నాయన, అది ఏదైనా నిలబడదు. అదేవిధంగా ప్రభు, నువ్వంటే ఎవడు అనే వ్యక్తికి నువ్వు తప్ప వేరే పేరు, వేరే ప్రస్తావన తన జీవితంలో వేరే సంభాషణ లేకుండా చేసావు. రోజు ఎంతమంది నీ పేరును బట్టి నీ భయం లేకుండా మాట్లాడుతున్నారు, నిన్ను తిడుతున్నారో నీకు తెలుసు. ఒకవేళ మేము నీ భయానికి లోపడకుండా గర్వంగా నువ్వు చూస్తున్నామని, వింటున్నామని విర్రవీగి మాట్లాడుకుంటే ప్రభు, ఆ నోళ్ళను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టగలరు. వాళ్ళకు నీ పేరు తప్ప ఇంకొక పేరు లేకుండా ఎలా ఫరోకు చేసినట్టు చేయగలరు ప్రభా. ఈరోజు మాకు నీ తలంపుల ద్వారా తెలియజేస్తూ వచ్చినారు నాయన. ఈ తలంపులు మా జీవితాల్లో పెట్టుకోవడానికి సహాయం చేయండి. అందుకే మేము మాట్లాడేటప్పుడు ప్రభా, కావాల్సిన మాటలు ఫరోలాగా కొన్ని వదిలేయడానికి, మోషేలాగా కొన్ని పట్టుకోవడానికి ఒక సహాయం చేయలేదు. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసినందుకే వందనాలు. ఆరాధన పాటల కోసమే వందనాలు. అదేవిధంగా ఆరాధన తలంపుల కోసమే కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వారం ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినావు ప్రభా. అదేవిధంగా ప్రభా, రాబోయే వారంలో నీకు మాకు దయచేయండి దేవా. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మాకు దయచేయండి ప్రభా. అదేవిధంగా ఆర్థిక, మానసిక సంబంధమైన సహాయం దయచేయి ప్రభా. ప్రతి శోధన నుంచి తప్పించండి, ప్రతి ఒక్క బాధ నుంచి తప్పించండి ప్రభా. కావలసిన శరీర, ఆరోగ్య, ఆహార సంబంధమైన ప్రతి అవసరత తీర్చండి. నేనే కాదు, నాతో పాటు ఉన్న స్నేహితులు, బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళు, అన్నదమ్ముల ప్రజలు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోలేవా. వారందరికీ కావాల్సిన సహాయాన్ని దయచేయండి. రోజు ఎంతో మంది పరిశుద్ధులతో పాటు ప్రభా, చిన్న మందగాల్పులమైన మేము దేవ ఈ సన్నిధిలో కూడుకున్నాం ప్రభా. దేవా, నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి నాకు ఇచ్చిన మీకు తలంపుల కొరకే వందనాలు ప్రభా. దయచేసి ఈ మాటలను అనేకులకు పంపించడానికి ప్రభా మీరే నాకు సహాయం చేయండి ప్రభా. ఎన్నోసార్లు నా వల్ల ఈ మాటలు వెళ్ళలేకపోతున్నాయి ప్రభా. అందులో ఉన్న లోపాలను సరిచేసి క్షమించి మీరే కృప చూపించమని కోరుతున్నాను. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు, ఇంతవరకు సహాయం చేసినందుకే వందనాలు. రాబోయే రోజుల్లో కృపను దయచేయండి. ఎంతోమంది ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో శ్రమంలో ఉన్నారు,
ఎన్నో పోరాటాలతో ఉన్నారు, ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, ఎంతమంది చదువుతున్న వారు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, జాబ్ల కోసం చూసేవారు, ఉద్యోగ వివాహాల కోసం చూసేవారు, ఆయా గొడవలతో సమస్యలతో ప్రభా అలాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. కనికరపడండి, సహాయం చేయండి. ప్రభుత్వాలు, ఏర్పాట్లు, నాయకులు, వాళ్ళ పరిపాలన, ప్రభా అధికారులకు కావాల్సిన జ్ఞానంతో నింపండి. వాతావరణం, భూమి, ఆకాశ, సముద్రాలను ప్రభా దేవా మేము బ్రతకడానికి అనుకూలమైన రీతిలో ప్రభా మీరు ఉంచమని కోరుతున్నాం. ఈ వారం అంతా మీరు మాకు సహాయం చేయదేవా, ఈ దినమంతా సహాయం చేయండి. ఈ సన్నిధి సమృద్ధిగా మాకు దయచేయమని కోరుతున్నాను. ఎంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకే వందనాలు, ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. నీకు ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోలేక ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మిక సహాయము సన్నిధి ఏదో వచ్చిన వారికి, సకల పరిశుద్ధులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క రాకడ వరకు మన మరణ వరకు తోడైండి నడిపించును. ఆమేన్. అందరికీ వందనాలు.